గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 4వ తారీఖు జనవరి 2026 నుండి 10వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచారం చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి. ఆగిపోయిన పనులు ఎదురకు వెళతాయి. సంతానానికి మీకు మధ్య అన్యోన్యత, మీ ఇంట్లో పిల్లలకి సంబంధించి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు లేదా విదేశీయాన ప్రయత్నాలు, చదువుకి సంబంధించినటువంటి విషయంలో అనుకూలతలు కనపడుతున్నాయి. పిల్లల కోసం ఏదైనా ఆస్తులు పోగు చేద్దామన్నా, వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సమకూరుద్దామన్నా అనుకూలించే పరిస్థితి కనపడుతుంది. శుభవార్తలు వింటారు. జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది. మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారని చెప్పచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే కోర్టు సమస్యలు కానీ, పోలీస్ కేసుల నుంచి కానీ, చిక్కుముడుల నుంచి కానీ బయటపడగలుగుతారు. కొన్ని రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయి. ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా మాత్రం పూర్తవుతాయి. కంగారు పడిపోకండి. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తిగా సాగుతాయి. మీకు ఆస్తి వివాదాలు కానీ లేదా వ్యవహారాలు కానీ పరిష్కారాలు అవుతాయి. అంతర్గత శత్రువులు ఎక్కువైపోతారు. నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసుకున్నట్లయితే మాత్రం చక్కగా వ్యాపారం పుంజుకుంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ జీవితంలో ఉండే సమస్యలకు పరిష్కారాలు కనపడతాయి. విడిపోయిన వ్యక్తులు కానీ, ప్రేమికులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ మళ్ళీ తిరిగి కలుసుకోగలుగుతారు. ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు కనపడతాయి. వ్యాపారాల ద్వారా అనేక రంగాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి నూతన వైద్య విధానాలు అమలుపరుచుకుంటారు. టెస్టింగ్లు చేయించుకుని, స్కానింగ్లు చేయించుకుని జాగ్రత్తలు పడతారు. భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం, డబ్బులు విపరీతంగా సంపాదించడానికి కృషి చేయడం, భూముల యందు, గృహాల యందు ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వృత్తిపరంగా, వ్యవహారపరంగా ఒడిదుడుకుల నుంచి బయటపడగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ, ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందులకు వచ్చి ఇబ్బంది పెట్టినా చాలా వాటి నుంచి బయటపడే ప్రయత్నంలో అనుకూలిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కొంచెం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఒడిదుడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి. అయినా ఉద్యోగపరంగా మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక, ప్రపోజ్ చేద్దామనుకుంటున్నట్లయితే కనుక ఈ వారంలో గట్టిగా ప్రపోజ్ చేయొచ్చు. లేదా మీ యొక్క మనసులో ఉండే కష్ట సుఖాలని, భావాలని లేదా ప్రేమని వ్యక్తపరచవచ్చు. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారపరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూముల యందు, గృహాల యందు పెట్టేటటువంటి పెట్టుబడులు బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. గృహాలు లేని వారికి ప్రభుత్వ పథకాల ద్వారా గృహాలు పొందే అవకాశం కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు, గుర్తింపుతో పాటుగా ఎదుగుదల కనపడుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. అన్యోన్యత కనపడుతుంది. కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. ఇంకా అప్పుల బాధ నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోవడము, కొత్త రుణాలు మంజూరు అవడంతో పాటుగా గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. పొలాలు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆర్థికంగా అవకాశాలు వస్తాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధ పెడతారు. టెక్నాలజీని, టెక్నికల్ పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతారు. సాంకేతిక పరిజ్ఞానంలో మంచి ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి మధ్యవర్తుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. ప్రమోషన్లు కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల ద్వారా మంచి స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. స్త్రీలకి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వస్తువుల పట్ల కాపీనం పెరుగుతుంది. ఎక్కువగా షాపింగ్లు చేయడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధనప్రాప్తి కనపడుతుంది. వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా, పెట్టుబడులు పెట్టాలనుకున్నా కలిసి వచ్చే కాలంగా ఈ వారం కనపడుతోంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి ఏదైనా సరే ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆగిపోయిన పనులన్నీ ఎదరకు వెళతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఇంటి అవసరాల కోసం, చెడిపోయిన వస్తువులు, వాహనాలు రిపేర్లు చేయించుకోవడం కోసం కూడా ప్రయత్నాలు చేయొచ్చు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశాలు కనపడుతున్నాయి. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణగా ఉంటారని చెప్పచ్చు. ఆర్థికంగా బాగా డబ్బులు సంపాదించడానికి, బలపడడానికి కృషి చేస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. సక్సెస్ రాబోతోంది. అనుకున్నదే తరువుగా ఏ పనినైనా సరే సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే దాన ధర్మాది కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
తీర్థయాత్రలు, విహారయాత్రలు, ఇంట్లో పూజలు, వ్రతాలు, నోములు చేయడానికి కూడా ప్రాధాన్యతనిస్తారు. కాకపోతే బళ్ళు, కార్లు నడిపేటప్పుడు స్పీడ్గా మాత్రం నడపకండి. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ధైర్యంగా ఎదుర్కొని పోరాడగలుగుతారు. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. మంచి పేర్లు తెచ్చుకునే పనులు చేయడమే కాదు, సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగులు కూడా అధికారులతో రిలేషన్ చాలా బలపడుతుంది. ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగపరంగా కూడా అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు. సంపద యొక్క సృష్టిని అర్థం చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి. అపార్థాలు తగ్గుతాయి. శారీరకంగా కలుస్తారు. సంతానం లేని వారికి చక్కని సంతాన యోగ్యత, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో సక్సెస్ కనపడుతోంది. భూములు కానీ, గృహం కానీ, బంగారం కానీ, వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వాటి మీద పెట్టుబడులు పెడితే డబ్బులు కలిసి వస్తాయి. మీకు విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు జాతక పరిశీలన చేయించుకోండి. ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు కొనుగోలు చేయడానికి మాత్రం చక్కని అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య ప్రేమ పెరుగుతుంది. కలయికలు ఉన్నాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో మీ పెళ్లి కోసం ఒప్పించగలుగుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత, గొడవలు సర్దుముఖం పట్టడము లేదా అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు లేదా పర్మనెంట్లు కనపడుతున్నాయి. ఆర్థికంగా బలపడతారు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోగలుగుతారు. ముఖ్యమైన అప్పులు తీరుస్తారని చెప్పచ్చు. ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకుంటారు. ప్రయాణాలు చేయగలుగుతారు. ఆనందంగా కాలం గడుపుతారు. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు లేదా మంచి మంచి అమ్మాయిలతోటి, అబ్బాయిలతోటి పరిచయాలు కనపడుతున్నాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. విద్యార్థులు కూడా ఏదైనా తయారు చేయాలి అనేటటువంటి తపన, ప్రయోగపరమైనటువంటి ఆలోచనలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి పదవీ అధికార యోగ్యతలు, ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వరకు కూడా చక్కని ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ లాభాలు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబంలో అత్తమామలతో సంతోషంగా ఉంటారు. సమస్యలు పరిష్కారం కనపడుతోంది. ఉద్యోగపరంగా, వ్యాపారంగా స్త్రీలకు మంచి కలిసి వచ్చే అవకాశాలే కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా, వృత్తిపరంగా, వ్యవహారపరంగా ఎక్కువ అనుకూలతలు కనపడుతున్నాయి. వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపారంలో విస్తరించేటటువంటి అవకాశాల ద్వారా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అయితే ఒక్కసారి మీ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమించిన వారికి దూరం అవ్వడం కానీ, కుటుంబ సభ్యులతో వివాదాలు, ఇష్టమైన వారికి దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి మనస్పర్ధలు, చికాకులు, మెంటల్ టెన్షన్లు, కోపంగా మాట్లాడడం వల్ల, నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. చికాకు, కోపం తగ్గించుకోండి. మనసుకి ఇష్టం లేని పనులు చేయవలసి వస్తుంది. కొంచెం మనోనిగ్రహాన్ని పెంచుకోవాలి. అలాగే మీకు ఏం కావాలో తెలియక బాధపడే పరిస్థితి, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. అతిగా మాట్లాడడం వల్ల, అతిగా తినడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. బయట ఫుడ్లు మానేయాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళకి దూరం అయ్యే పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాటలు విని పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టపోతారు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు, భూములు, గృహాలు కొనేటప్పుడు జాగ్రత్త. వైవాహిక జీవితంలో కూడా గొడవలు కనపడతాయి. జాగ్రత్త. వివాహ సంబంధాలు ఆలస్యంగా కుదిరే అవకాశం కనపడుతోంది. వ్యాపారాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనస్పర్ధలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు లాంటి సమస్యలు లాంటివి మిమ్మల్ని కొంచెం కలచివేస్తాయని చెప్పొచ్చు. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. ఇంట్లో సంబంధించినటువంటి ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అప్పుల బాధలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది. అప్పులు తీర్చుదామన్నా కుదరని పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతోంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా వాయిదా పడిపోతూ ఉంటాయన్నమాట. అనుకున్నంత ఆదాయం రాకపోవడము, వీసాలు రిజెక్ట్ అవ్వడము, తప్పుడు ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టి నష్టపోవడాలు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనేటప్పుడు తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము, పాలసీలు, ఇన్సూరెన్స్లు కట్టేటటువంటి విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. భరించలేని ఖర్చులు పెరిగిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు కనపడటం లేదు. ఉద్యోగిని వ్యవహారస్తులందరూ కూడా మానసిక ఒత్తిడి కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకి, కోర్టు తగాదాలకి వాటికి చాలా దూరంగా ఉండడమే మంచిది. లేదా వివాదాలు, కోర్టు తగాదాలు వాయిదాలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. శారీరక కోరికలు, వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం, కోరికలని అదుపులో పెట్టుకోవడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండాలి. షేర్లోనూ, ట్రేడింగ్లోనూ డబ్బులు పెడితే పూర్తిగా నష్టపోతారు. కాబట్టి జాతక పరిశీలన చేయించుకుని జాతకంలో బలం ఉంటేనే వాటిలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేయడం మంచిది.
వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ లాభం అయితే కనపడటం లేదు. పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒత్తిడితో కూడుకున్నటువంటి వ్యవహారాలు, లేకపోతే ట్యాక్సులకు సంబంధించిన ఇబ్బందులు కనపడతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు, ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. ఆర్థిక నష్టం కనపడుతుంది. కొన్ని రకాల సమస్యలు ఇరుక్కునే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కొంచెం వాయిదా వేసుకోవడమే మంచిది. పిల్లల వల్ల లేదా పిల్లలకి సంబంధించినటువంటి ఉద్యోగ వివాహ ప్రయత్నాల వల్ల కొంచెం ధన నష్టం కనపడుతుందని చెప్పచ్చు. ప్రేమికుల మధ్య అపార్థాలు, గొడవలు, విడిపోయే అవకాశాలు, దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, దూరం జరిగే అవకాశాలు, మానసిక ఒత్తిడి కనపడుతోంది. పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి, శారీరక కోరికలకి, వాంఛలకి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండకపోతే చాలా ఇబ్బందులు పడతారు. కుటుంబ కలహాలు పెరిగిపోతాయి. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి కనపడుతోంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. విద్యార్థులు కూడా అనవసరమైన వ్యక్తులతోటి రిలేషన్షిప్ పెట్టుకోవడం వల్ల లేదా చెడు స్నేహితుల వల్ల చదువు పాడే అవకాశం కనపడుతుంది. మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వలేకపోవడము, చదువుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా అనుకున్నంత మార్కులు, ఉత్తీర్ణతలు కనపడటం లేదు. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో విభేదాలు, విలువైన వస్తువులు కనపడకుండా పోవడాలు, ఇంట్లో సమస్యలు, కత్తిపేటల దగ్గర లేదా పొయ్యల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సామాన్య లాభాలే కనపడుతున్నాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార మార్పులు చేసినా, కొత్త వ్యాపారాలు ప్రారంభించినా జాతక పరిశీలన చేయించుకోవాలి. అప్పుల విషయంలోనూ, రుణాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ